మా కుటుంబం 40 సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలోనే ఉందండి. నేను వచ్చేది కొత్త ఏం కాదు. మా తాతయ్య గారు చేశారు, తర్వాత మా మామయ్య గారు చేశారు, ఇప్పుడు మా డాడీ చేస్తున్నారు. మా డాడీ తర్వాత మనకే వస్తుంది. ఈ ఊరికి యువగలం పాదయాత్ర వస్తుందో ఆ రోజు కాకల సురేష్ ఆయన ఫ్లెక్సీలు కడతామంటే ఆ ఫ్లెక్సీలు కట్టనివ్వకుండా అడ్డుకొని వాళ్ళతో గొడవ. నా మీద అటాక్ చేసినప్పుడు నేనే చూస్తా కూర్చోను కదా. యువగలం పాదయాత్రలో ఫ్లెక్సీల విషయంలో పార్టీ వాళ్ళే వచ్చి ఆ కారు అద్దాలు మొత్తం పగలగొట్టి కారు ధ్వంసం చేసిన పరిస్థితి. నా కారు మీద దాడి చేయడం అయితే వాస్తవంగా చేశారు. కాకల సురేష్ గారి మనుషులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ టీం నడుస్తూ ఉంది. ఇది మీరు పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చా? అందరూ సమన్వయం చేసుకొని ఖచ్చితంగా అందరం పెద్దలంతా కూడా కూర్చొని మాట్లాడుకొని. ఎంపీగా ఎవరైతే పోటీ చేశారో విజయసాయి రెడ్డి, ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మీరు కాకల సురేష్ ఓడిపోవాలని మీరు తీవ్రంగా ప్రయత్నించినట్టు ప్రచారం నచ్చింది. వైసీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు చాలా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళని ఏ విధంగా మీరు తిప్పికొట్టగలరు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఈరోజు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఎలా ఉందంటే జనం మోసపోయి అతనికి ఓట్లు వేయడం జరిగింది. కాకలుగా ఎమ్మెల్యేగా కాకల సురేష్ పై మీ అభిప్రాయం? పాకిస్తాన్ వాళ్ళకి ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇస్తారో 2029లో కాకల సురేష్ గారికి మళ్ళీ సీట్ వస్తే ఆయనతో కలిసి పనిచేస్తారా? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారా లేదంటే ఎంపీ ఎవరు ఉన్నారా అని కాదు. ఇక్కడ